నీకు ఎప్పుడైతే కోరిక పుట్టిందో చదువుకోవాలనేటువంటి కోరిక పుట్టగానే నీ కోరిక నెరవేర్చేటువంటి ప్రైవేట్ వ్యవస్థ తయారైంది. సో ఇవి చదవండి ఒకసారి. ఏంటి ఇంజనీరింగ్ కాలేజెస్ చదవండి ఒకసారి. ఎవరి కాలేజీలు? ఓకే, ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందా? మీరు చూసిన కాలేజీలేనా ఇవన్నీ? వీళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయి కాలేజీలు, మీ దగ్గర ఎందుకు లేవు? మీ వర్గాల దగ్గర ఎందుకు లేవు కాలేజీలు? ఎందుకు లేవంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకేం చెప్పినాడు? ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడుతున్నాం మీకోసం అని చెప్పినాడు. అవునా? ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడుతున్నామని ఏం చెప్పిండు? ఫీజు రియంబర్స్మెంట్ పెడుతున్నామని చెప్పి రెడ్లందరితో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించినారు. రెడ్లందరితో ఇంజనీరింగ్. ఇవి మరి ఇంజనీరింగ్ కాలేజీలు నడవాలంటే ఎట్లా నడవాలి? ఇందులో విద్యార్థులు ఉండాలిగా. ఇప్పుడు అంత డబ్బు కట్టుకొని మనం చేరలేం కదా. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఆ ఫీజును మన చుట్టూ ఇట్లా దింపి వీళ్ళ అకౌంట్లలో జమ చేస్తుంది. అర్థమైందా? ఇది డబ్బును నేరుగా ఇవ్వకుండా వాళ్ళ వర్గాల వారికి ఇట్లా తిప్పుకొచ్చి వాళ్ళ అకౌంట్లలో వేసేటువంటి స్కీమ్. అందుకోసం వాళ్ళ కాలేజీలు వచ్చినాయి.